నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన సోర్స్ మెటీరియల్ను డీకోడ్ చేయబోతున్నాం. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఒక చారిత్రక రాజకీయ పరిణామం స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో, అలాగే ఏఐ ఆధారిత టూల్స్ ద్వారా ఈ మార్కెట్ అవకాశాలను ఎలా పట్టుకోవచ్చో ఈ నివేదిక చాలా క్లియర్గా వివరిస్తోంది. ఒక రాజకీయ మార్పును కేవలం పొలిటికల్ న్యూస్లా కాకుండా ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీగా ఎలా చూడొచ్చో ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం. సరే, ముందుగా ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన 5 అంశాలేంటో చూద్దాం. అవేంటంటే 1. బెంగాల్ ఎన్నికల మార్పు. 2. ఈ ఫలితాలకు దారితీసిన కారణాలు. 3. ప్రతిపాదిత ఆర్థిక పథకాలు. 4. స్టాక్ మార్కెట్పై దీని ప్రభావాలు. మరియు ఫైనల్గా 5. ఇన్వెస్టర్ల కోసం ఏఐ వ్యూహాలు. ముందుగా మొదటి విభాగం, బెంగాల్ ఎన్నికల మార్పు. నేరుగా డేటాలోకి వెళ్దాం. ఇక్కడి నంబర్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. సోర్స్ ఇచ్చిన డేటా ప్రకారం బీజేపీ 44.81% ఓట్లతో ఏకంగా 190కి పైగా సీట్లను కైవసం చేసుకుంటే టీఎంసీ 41.89% ఓట్లతో సరిపెట్టుకుంది. చూశారుగా, 2 ప్రధాన పార్టీల మధ్య ఓటు శాతం తేడా చాలా తక్కువే, కానీ ఆ కొద్దిపాటి తేడానే అసెంబ్లీలో ఎంతటి చారిత్రక మార్పుకు దారితీసిందో ఈ డేటా మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఇప్పుడు 2వ విభాగం, ఈ ఫలితాలకు దారితీసిన కారణాలేంటన్నది చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ సోర్స్ స్వయంగా విశ్లేషించిన పొలిటికల్ స్ట్రాటజీలు మాత్రమే. నివేదిక ప్రకారం చూస్తే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ బాధితురాలి తల్లిని అభ్యర్థిగా నిలబెట్టడం అనేది చాలా ఇమోషనల్ మరియు వ్యూహాత్మకమైన నిర్ణయంగా సోర్స్ చెప్తోంది. అలాగే బెంగాల్ ఫైల్స్ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ మరియు సోషల్ మీడియా డిజిటల్ సెల్స్ ద్వారా స్థానిక వివాదాలను నిరంతరం జనాల్లోకి తీసుకెళ్లడం లాంటివి ఓటర్ల మైండ్ సెట్ను చాలా బలంగా ప్రభావితం చేశాయని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఇక్కడ ఈ నంబర్ ఒకసారి గమనించండి. 90 లక్షలు. అవును, అక్షరాలా 90 లక్షలు. ఈ భారీ సంఖ్య దేనిని సూచిస్తుందంటే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా నుండి తొలగించిన నకిలీ ఓటర్ల సంఖ్య ఇది. ఇలా ఓటర్ల లిస్టును క్లీనప్ చేయడం వల్లే రికార్డ్ స్థాయిలో 93% పోలింగ్ నమోదైందని సోర్స్ చెబుతోంది. ఇంత భారీ స్థాయిలో జరిగిన ఈ ప్రక్షాళన ఎన్నికల రిజల్ట్స్ను ఎంతగా టర్న్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరియు ఇది అద్భుతంగా వివరిస్తుంది. కేవలం పొలిటికల్ స్ట్రాటజీలే కాకుండా ఆర్థిక మరియు సామాజిక అంశాలు కూడా ఈ రిజల్ట్ను ఎలా డిసైడ్ చేశాయో. సోర్స్ ఎనాలిసిస్ ప్రకారం మైనారిటీ ఓట్లు చీలిపోవటం ఒక పెద్ద కారణమైతే, మహిళలకు ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామన్న హామీ ఒక రేంజ్లో గేమ్ చేంజర్గా మారింది. దానికి తోడు ఆ టైంలో ఏకంగా 650 కోట్ల రూపాయల అకౌంట్లో లేని క్యాష్ పట్టుబడటం జనాల్లో పెద్ద డిస్కషన్కు దారితీసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తర బెంగాల్లో ఎయిమ్స్ మరియు ఐఐటి ఏర్పాటు చేస్తామన్న హామీలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయని ఈ డేటా నొక్కి చెబుతోంది. ఇక 3వ విభాగం, కొత్త ప్రభుత్వం తీసుకురాబోయే ప్రతిపాదిత ఆర్థిక పథకాలు. సోర్స్ అంచనా ప్రకారం కొత్త ప్రభుత్వం తీసుకుబోయే పాలసీల టైంలైన్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. తక్షణ చర్యగా, అంటే రాబోయే 6 నెలల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్, అదేనండి యూసీసీ అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక షార్ట్ టర్మ్ గోల్ కింద భద్రతా కారణాల దృష్ట్యా 2216 కిలోమీటర్ల మేర ఉన్న అంతర్జాతీయ సరిహద్దును సీల్ చేయడం. ఇక ఎకానమీకి అత్యంత కీలకమైన లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే ఏకంగా 1 కోటి ఉద్యోగ అవకాశాలను సృష్టించడం. ఈ అగ్రెసివ్ విధానాలు, అలాగే చట్టపరమైన మార్పులు రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖచిత్రాన్ని ఏ స్థాయిలో మార్చబోతున్నాయో ఇవి స్పష్టం చేస్తున్నాయి. సరే, ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. అసలు దీనివల్ల స్టాక్ మార్కెట్పై పడే ప్రభావాలేంటి? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్లో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రాజకీయ పరిణామాల వల్ల ఏ నిర్దిష్ట రంగాలు లబ్ధి పొందుతాయో సోర్స్ చాలా ఖచ్చితంగా కేటగరైజ్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో చూస్తే అదానీ పోర్ట్స్, ఎల్ఎన్టీ, ఎన్బీసీసీ, జేఎస్డబ్ల్యూ లాంటి కంపెనీలు భారీగా లాభపడతాయని అంచనా వేస్తోంది. ముఖ్యంగా 25,000 కోట్ల రూపాయల తాజ్పూర్ పోర్ట్ ప్రాజెక్ట్ దీనికి అతిపెద్ద గ్రోత్ క్యాటలిస్ట్. మరోవైపు ఇండస్ట్రియల్ లోన్స్ విపరీతంగా పెరిగే అవకాశమున్నందున ప్రాంతీయంగా హెడ్ ఆఫీసులున్న బంధన్ బ్యాంక్, యూకో బ్యాంక్ మరియు ఎస్బీఐ లాంటి బ్యాంకింగ్ స్టాక్స్ అద్భుతమైన గ్రోత్ చూపిస్తాయని విశ్లేషణ చెబుతోంది. అయితే మనం కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడుకుంటే సరిపోదు. మార్కెట్ను డిక్టేట్ చేసే గ్లోబల్ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సోర్స్ అనాలిసిస్ ప్రకారం మారుతున్న ఇరాన్ వివాద ప్రభావాలు, అలాగే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్గా కెవిన్ వాష్ రాకతో వడ్డీ రేట్ల కోత ఉండవచ్చన్న అంచనాలు మార్కెట్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లబోతున్నాయి.
వీటన్నింటికీ తోడు మన దేశంలో పెరుగుతున్న పొలిటికల్ స్టెబిలిటీ వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అదేనండి ఎఫ్ఐఐలు మళ్లీ భారీగా మార్కెట్లోకి రాబోతున్నారని నివేదిక బలంగా చెప్తోంది. ఈ అద్భుతమైన విశ్లేషణ చివ్వరికి మనల్ని ఆలోచింపచేసే ఒక కీలకమైన ప్రశ్న వద్దకు తీసుకువచ్చింది. మారుతున్న దేశీయ రాజకీయ స్థిరత్వం మరియు గ్లోబల్ పాలసీ మార్పులు రాబోయే పెట్టుబడి వ్యూహాలను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? ఒకవైపు దేశీయంగా వస్తున్న రాజకీయ మార్పులు, మరోవైపు అంతర్జాతీయ వడ్డీరేట్ల మార్పులు కలగలిపి మార్కెట్లో ఎలాంటి ట్రెండ్స్ సృష్టిస్తాయో, దాన్ని ఏఐ లాంటి కొత్త టెక్నాలజీలతో ఎలా క్యాష్ చేసుకోవచ్చో ఈ సోర్స్ మెటీరియల్ చాలా ఎక్సలెంట్గా చూపించింది. ఈ లోతైన అనాలిసిస్ను బేస్ చేసుకుని భవిష్యత్తు కోసం ఒక సాలిడ్ ఫైనాన్షియల్ ప్లాన్ను ఎలా డెవలప్ చేసుకోవచ్చో ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్లతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.